సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం రామోజీ తాండాలో ఆందోళన చేపట్టారు రైతులు. ఎస్ఆర్ఎస్పీ కాల్వ ద్వారా పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయాలంటూ రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో సూర్యాపేట ఏపూర్ రోడ్డులో కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సరైన సమయంలో సాగునీరు అందకపోవడంతో పొలాలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. వెంటనే ఎస్ఆర్ఎస్పీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1 తారీఖు నాడు మేము కాలువ ఇస్తున్నాం చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దాన్ని చూసి చిన్నకారు రైతులు మొత్తం చిన్న చిన్న మళ్ళుతో సహా పొలాలు నాటు పెట్టుకొని సాగు చేసుకొని సరే చేదుకు వాళ్ళకి డబ్బులు లేకున్నా వాళ్ళ పుస్తకాలు కుదబెట్టుకొని బంగాళాలు కుదబెట్టుకొని వాళ్ళు ఎన్నో అప్పులు తీసుకొచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే కనీసం నాట్లు పెట్టుకొని ఇవాళ జనవరి లాస్ట్ ఎండింగ్ వచ్చే వరకు కూడా కనీసం ఒక్కసారి కూడా ఈ ఎస్ఆర్ఎస్పీ కాలువని విడుదల చేయకుండా ఆపినందుకు చాలా రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. కనీసం ఇక్కడి వరకు మోతే సైడ్ పోతున్నాయి. ఇటు సైడ్ పెల్మాడు మండలం, చివరి మండలం, అన్ని మండలాలు బిర్రుగా కాలువ నీళ్లు వదులుతున్నారు. మరి ఆత్మకూరేస్ మండలానికి నీళ్లు రావట్లేమని చెప్పి ఆత్మకూరేస్ మండలం రైతులు మొత్తం చాలా ఆవేదనిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా రైతులు ఎంతో మేలు జరుగుతుందని, నీటిని విడుదల చేస్తే పొలాలు సస్యశ్యామలంగా పారుతున్న ఉద్దేశంతో నాట్లు పెట్టాము. నాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే నీళ్లు రావట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే నీళ్లు మీకు రావు, మీ మండలానికి నీళ్లు రావు, వేరే మండలానికి పోతున్నాయి సార్ అంటే, మీకైతే నీళ్లు రావమ్మా, వేరే వాళ్ళకైతే వెళ్తున్నాయి, నీళ్లు వచ్చే కొద్దిగా రిలీజ్ చేసి పైనుంచి అవి కొద్దిగా పెద్ద ఎక్కువ ఉంది, వాళ్ళకే పోతున్నాయి, మీకైతే రావు. మరి మేము చేసిన పాపం ఏంది? మాకు కాలువ నీళ్ళు ఇచ్చి మా రైతులందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.